బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది. అయితే ధరణి సమస్యలు, వాటి పరిష్కారానికి సలహాలు తహసీల్దార్లు, ఆర్టీఓలు దర్యాప్తు నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు పోర్టల్లో ఆర్టీఓ, తహసీల్దార్లకు అదనంగా కల్పించాల్సిన వెసులుబాటు, న్యాయ సంబంధ సమస్యలు, చేయాల్సిన మార్పులు చేర్పులతో పాటు నిజామాబాద్ జిల్లాలో భూభారతి వివరాలతో రావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యయనం చేయాలని ధరణి కమిటీ చూస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పునర్నిర్మాణ కమిటీ సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. ఇక రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెన్నెల ఈరోజు సచివాలయంలో ధరణి కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే 3 సార్లు భేటీ అయినటువంటి ధరణి కమిటీ మరొకసారి కూడా ఈరోజు భేటీ అవుతుంది. ఈరోజు ప్రధాన సమావేశంలో 5 జిల్లా కలెక్టర్లతో సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కూర్చొని ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి సమస్యలు, అందులో ఉన్నటువంటి లోపాలు, రాంబాబు, ప్రధానంగా ఈ రోజు 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం నేపథ్యంలో ప్రధానంగా ధరణిలో ఏ లోపాలపై చర్చించే అవకాశం ఉందంటారు? ధరణిలో ఇప్పటికే 119 గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ 119 లోపాలను ఏ విధంగా పరిష్కరించాలనే దానిపైన ఇప్పటికంటే క్షేత్రస్థాయిలో వెళ్లి దాని మీద వాస్తవాలను తెలుసుకోవాలంటే ఒక ఆలోచనతోనైతే ఉన్నది. అదే అందుకొరకే ఈ 5గురితో కూడినటువంటి కమిటీని కూడా వేయడం జరిగింది. నవీన్ మిట్టల్ సిసిఎల్ఏ కమిషనర్ ను కూడా ఆయన నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా ఇటు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కిసాన్ కాంగ్రెస్ జాతీయ నేత, వీళ్ళందరితో కూడినటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని చెప్పి భావిస్తా ఉన్నది. కొన్ని గ్రామాలలో అసలు ప్రధానంగా అడవి భూములు ఎక్కడైతే ఉన్నాయో అటవీ భూములు ఉన్నటువంటి ఏరియాల్లో ఇటు ఊరు పేరు అడవి, ఇంటి పేరు అడవి అనేటువంటి తప్పుల తడకగా నమోదైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు చాలా 119 తప్పులు ఉన్నట్టుగా అయితే ఈ యొక్క ధరణి కమిటీ అయితే గుర్తించింది. కాబట్టి ఈ యొక్క 119 అంశాలకు సంబంధించినటువంటి దానిపైన మరి చర్చించేటట్టు అవకాశం ఉంది. మరొక వైపు గతంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే సత్వరమే పరిష్కారం అయ్యేటువంటి ఉండే, కొన్ని ఆర్డీఓ కార్యాలయంలో పరిష్కారం అయ్యేటి ఉండే, కొన్ని కలెక్టర్ స్థాయిలో, కొన్ని సీసీఎల్ స్థాయిలో పరిష్కారం అయ్యేటువంటి భూ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ భూ సమస్యలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఎక్కడికక్కడే సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపైన వృధాగా డబ్బులను ఖర్చు చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి లేదా వివాదాస్పదమైనటువంటి గొడవలకు కారణమయ్యేటువంటి ఈ యొక్క దాన్ని అంతటికి కూడా దూరం పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా ఈ యొక్క ధరణి కమిటీ భేటీ కావడం జరిగింది. మధ్యంతర నివేదికను కూడా ఇస్తామని చెప్తా ఉన్నది. ఈ యొక్క మధ్యంతర నివేదిక తర్వాత కొంత రైతులకు కొన్ని సమస్యలను సత్వరం పరిష్కారం అయ్యేటువంటి వాటిని ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. మరికొన్నిటిపైన ఇంకా అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో ఈ ధరలో ఉన్నటువంటి లోపాలను మొత్తం ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం అయితే ఈ 5 జిల్లాల కలెక్టర్లను మొదటగా మరొకసారి కొన్ని జిల్లాలతోటి భేటీ అయిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ధరణి సమస్య అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా వివిధ పేర్లతోటి ఈ యొక్క భూమాత అని, లేకపోతే భూ పోర్టల్ అని, రకరకాల భూమి అని రకరకాల కార్యక్రమాలతోటైతే ఈ యొక్క ఈ సర్వేలు ఇవన్నీ నడుస్తా ఉన్నా కానీ ఈ యొక్క తెలంగాణలో మొత్తం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తర్వాత
దీంట్లో అనేక రిజిస్ట్రేషన్లో కానీ లేకపోతే భూమి విషయంలో కానీ అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి, లోపాలు జరిగాయని చెప్పేసి, లోటుపాట్లు జరిగాయని చెప్పి దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పేసి అయితే మొత్తానికైతే గుర్తించింది. కాబట్టి ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో అంటే అధికారంలో రాకముందు కూడా ఎన్నికల ప్రచారంలో ధరణి అనేది తప్పుల తడక ఈ ధరణితోని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ధరణిని ఖచ్చితంగా దీని రూపుమాపుతాం, దీంట్లో ఉన్నటువంటి లోపాలను గుర్తిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది. వచ్చి రాగానే దీనిపైన కమిటీ వేయడమే కాకుండా ఈ యొక్క ధరణిని ప్రక్షాళన చేసే దిశగానైతే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. అందుకొరకే కమిటీ కూడా వేయడం జరిగింది. ఎప్పుడైతే గతంలో ఇచ్చినటువంటి విదేశీ సంస్థ పాల్కన్ సంస్థకి ఇచ్చింది, ఆ పాల్కన్ సంస్థకు ఈ యొక్క ధరణిని అప్పగించడంతో ఈ తప్పులు జరలేని చెప్పి వాళ్ళను కూడా ఈ భేటీకి రావాలని చెప్తే వాళ్ళు రాకపోవడాన్ని కూడా తప్పుపడతా ఉన్నది. మొత్తానికైతే ఈ ధరణిని ప్రక్షాళన చేయడానికైతే ఈ యొక్క కలెక్టర్లతో సమావేశం ఈ రోజు సచివాలయంలో ప్రారంభం కాబోతా ఉన్నది. వెన్నెల. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.